ఈ మీటింగ్‌లో స్పెషల్‌గా ట్రైనింగ్‌కి సంబంధించి మీకు జస్ట్ ఒక ఐడియా కొరకు పూర్తిగా ట్రైనింగ్ దాని గురించే చెప్తాను. దాంతో పాటు కొన్ని అప్డేషన్స్, ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్‌కెళ్ళి ఎలా కొనాలి? ఎలా లాగిన్ కావాలి? ఎలా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి? ఈ విషయాలు చాలా మందికి తెలియట్లేదు. సో, మళ్ళీ ఒకసారి వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తూ మీటింగ్‌ని కండక్ట్ చేద్దాం. సో, చివరిలో సెక్స్ డౌట్స్ కంపల్సరీ అడగాలి. సో, డౌట్స్ సంబంధించిన టైం కూడా ఉంటుంది. నా ఆన్సర్స్ ఉంటాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. సో, మనందరికి తెలుసు రీసెంట్‌గా కోర్స్ కాయిన్ $2కెళ్ళిందని జెప్పేసి. $2 కాదు, $200 కూడా ఎళ్తుంది. దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేసేయండి. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? కోర్స్ కాయిన్ పెరగడ దానిపైన కాదు ఫోకస్ చేయాల్సింది. మీరు ఫోకస్ చేయాల్సింది బిజినెస్ పైన. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నా గదా! కోర్స్ కాయిన్ అంత ఎళ్తుంది, ఇంత ఎళ్తుందని జెప్పేసి కేకులు కట్ చేసుకోవడం, అది చేయడం కరెక్టే కానీ అది ఆ ఉన్న ఇంట్రెస్టు స్లాట్స్ పెంచుకోవడంలో మీకెందుకు లేదు అని నేనడుగుతున్నా. మరి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా స్లాట్స్ పెంచుకుంటే? పూర్తిగా డైవర్ట్ అయిపోతున్నారు. నేను తప్పుగా చెప్పట్లేదు. పూర్తిగా డైవర్ట్ అయిపోతున్నారు. కోర్స్ కాయిన్ వైపే ఎత్తడం అది అంత మంచిది కాదు అనేది నేను చెప్తున్నా. అంటే బిజినెస్ పక్కన పెట్టేసి దానెంట పరిగెడితే మీరు వర్క్ చేయడం మానేస్తారు. దాన్నే చూస్తూ ఉండిపోవాల్సొస్తుంది. సో, నేనదే చెప్పాను. నిన్న కూడా మన టీమ్ మెంబర్స్ మాట్లాడారు జూమ్ తర్వాత. డిస్కస్ చేశాం. వాట్ ఈస్ వాట్ అని జెప్పేసి. సో, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు తన పొలంలో పండించిన పంటకి ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర, గిరాకీ ఉన్నప్పుడు సంతోషంగా పని చేస్తూ, దానికి రెట్టింపుగా పనిచేస్తూ ఇంకా ఎక్కువ లాభం పొందాలనుకుంటాడు. కానీ, అదే సరుకుని నిల్వ ఉంచి ప్రతిరోజు కూడా దాని విలువ పెరుగుతుంది అంటే, ఇంక మిగతా పనంతా పక్కన పెట్టి దీనిని చూసుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులుంటే చాలు గదా! నేను పండించిన పంట నాకు కోట్ల రూపాయలొస్తాయి. ఇంగ ఎందుకు వ్యవసాయం చేయడం అని జెప్పేసి. కరెక్టేనా? నా అభిప్రాయం నేను చెప్పాను. సో, ఇలాగ మైండ్ సెట్ చాలామంది ఆహ్, ఒక విధమైన దాంట్లోకి తీసుకెళ్తున్నారు. అలా వద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వద్దు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా వద్దు. అది ఎప్పటికయ్యేది అప్పుడవుతది. ప్రాబ్లమ్ లేదు. ఇది కొత్తగేం కాదు క్రిప్టో ప్రపంచంలో. అయితే ఏంటి ఈ క్రిప్టో ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే, మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్‌కాయిన్, ఎథీరియం ఇవన్నీ ఏంటి? బ్లాక్‌చైన్ టెక్నాలజీలో లేయర్ 1 టెక్నాలజీస్ అంటారు వీటిని. మరి మెటాఫోర్స్ కాయిన్ ఏంటి? లేయర్ 1 లేయర్ 2 ఎవరైనా చెప్పగలరా? మెటాఫోర్స్ కాయిన్ లేయర్ 1 లేయర్ 2 ఏ బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఉంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైనా సరే చెప్పొచ్చు. ప్లీజ్ చెప్పండి. మెటాఫోర్స్‌లో మన ఫోర్స్ కాయిన్ ఏ బ్లాక్‌చైన్ టెక్నాలజీ వాడుతున్నారు? లేయర్ 1 లేయర్ 2 ఇదొక ఫిజికల్ అసెట్టా? డిజిటల్ అసెట్టా? మీకందరికి తెలుసు డిజిటల్ అసెట్ అని, ఫిజికల్ అసెట్ కాదని చెప్పగలరు ఈజీగా. కానీ ఏ బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఉంది? పబ్లిక్ బ్లాక్‌చైన్, ప్రైవేట్ బ్లాక్‌చైన్, హైబ్రిడ్ బ్లాక్‌చైన్ చెప్పండి. ఓకే. దాని గురించి మనకవసరం లేదు. అదేనండి. ఇక్కడ జరిగేదేంటంటే చాలా మంది చూస్తున్నా కదా నేను మార్కెట్‌లో సంబరాలు చేసుకుంటారు. ఏదైనా సరే. వాళ్ళు చేసే బిజినెస్ ఏదైనా సరే ల్యాక్ ఆఫ్ మైండ్. అక్కడే పప్పులో కాలేయడం అంటారు. అంటే మనది తప్పని నేను చెప్పట్లేదు. మీరు అనలైజ్ చేసే కెపాసిటీ కోల్పోతున్నారు. మీరు ఓన్‌గా అనలైజ్ చేయగలగాలి. అప్పుడే దాని గురించి మనకు మోర్ ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. ఇలాంటివి లేవని కాదు. లూనా తెలుసా మీకు? లూనా. లూనా అనే కాయిను ఒక రేంజ్‌లో ఇచ్చిన రిటర్న్స్ అంత ఇంత లేవు. అలాంటిది కుప్పకూలిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి. మరి అలాంటి ఎక్సలెంట్ కాయిన్ జనాలు వీధిన పడాల్సొచ్చింది. సో, చాలా ఇంపార్టెంటు. ఎమోషన్స్ అయిపోతే మనం ఎమోషన్స్ మాట్లాడుకొని ఎమోషన్స్ అయిపోతే ఏమవుతదంటే యువత చెడిపోతది.
యువతకు మనం ఏమిస్తున్నాం? కొంతమంది ఎమోషన్‌గా వాళ్ళ ఇల్లు, వాకిలి అమ్మేసి, పొలం అమ్మేసి కూడా మరి ఫోర్స్ కాయిన్ కొంటాడు. వాడికేం చెప్తాం? సో, నేనెప్పటికైనా ఒకటే చెప్తాను. మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు. మీరు ఇబ్బంది పడని అమౌంటు, మీకు ఎక్స్‌ట్రా ఉండే అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అప్పు చేసి ఇన్వెస్ట్ చేయకండి దయచేసి. వర్క్ చేయండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది. వర్క్ చేయండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. నా ఇన్‌కమ్ చూసారు గదా! నా ఐడీ చెప్తాను కావాలంటే మీకు తెలుసు గదా! చాలా మందికి. నా ఐడీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చాలా నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద వరమని చెప్పాలి మెటాఫోర్స్ నాకు. మనందరికి కూడా. వర్క్ చేసుకుంటే చాలా ఉందండి. నేను ఎంటర్ అయింది ఓన్లీ 13,500 కానీ ఈరోజు నాకు ఆ ఇన్‌కమ్ 4 సీఆర్ దాకా తీసుకొచ్చింది. ఎప్పటికి? ఇప్పుడు 2 ఇయర్స్ రన్నింగ్. 2 ఇయర్స్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఒక స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ట్రైనింగ్ అని చెప్పాను గదా! కొద్దిగా దీని ట్రైనింగ్ సంబంధించి కొన్ని చెప్తాను. అప్డేషన్స్ అనేది మధ్యలో చెప్పి లాస్ట్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్ గూడా మాట్లాడుకుందాం. సో, స్క్రీన్ షేర్ చేసి మీకు ఈ ట్రైనింగ్ సీజన్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దాంతో పాటు బినాన్స్‌లో మీకు సంబంధించిన కొన్ని కాయిన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఫోర్స్ కాయిన్ గురించి చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐసీఓ, ఐడీఓ, ఐపీఓ అంటారు. ఏంటి సార్ ఇవి? మరి మనది ప్రైవేట్ సేల్‌లో జరుగుతుంది గదా! ప్రైవేట్ సెక్టర్ దీనికి రెగ్యులేటర్ అథారిటీ లేదండి. ఒకటి బాగా మనం గ్రహించాల్సిందేంటంటే, క్రిప్టో కరెన్సీకి రెగ్యులేటర్ అథారిటీ లేదు కాబట్టే విచ్చలవిడిగా ఎన్నో మాది కాయిన్, మాది కాయిన్ అని చెప్పుకొని జనాలని రోడ్డున పడేశారు. అంటే నేనేం చెప్తున్నా తెలుసా? బాగా ఆలోచించండి. ఇండియా అనేది ఒకరికి పావు కాదు. ఒకడు ఆడుకునే ఆట ప్లేస్ కాదు అనేది మనం నిరూపించాలి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎవ్వడినైనా తిప్పికొట్టొచ్చు. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎవరినైనా తిప్పికొట్టొచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఒకరికి పావులాగా కాకూడదు. ఒకడు చెప్పే మాటలకి మోసపోకూడదు. బలి కాకూడదనే నేను చెప్తున్నా. నా దృష్టికొచ్చిన చాలా విషయాల్లో చాలా మంది లక్షలు కోల్పోయారు. అందుకే ఈరోజు మీకు తెలుసా రీసెంట్‌గా 2 డేస్ బ్యాకు ఒక న్యూస్ పేపర్‌లో ఒకటొచ్చింది. ఏంటంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి కండిషన్స్ చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని. కారణం ఏంటంటే విదేశీ బిజినెస్‌లు, బెట్టింగ్‌లు రకరకాలుగా మోసపూరితమైన వ్యాపారాల గురించి ఎక్కువ ప్రమోట్ చేసిన వాళ్ళకు కఠినమైన శిక్ష తప్పదని జెప్పేసి. ఎందుకంటే సెల్ఫిజం. నేనేదో గొప్ప చెప్తే జనాలు అందరి దృష్టి నేను వాళ్ళకెళ్ళి నాకే వస్తుంది బిజినెస్ అంతా నాకే రావాలని జనాలు అలాగా తయారైపోయారు. కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు చేసేది కరెక్టా? రాంగా? అనేది మీరు స్టడీ చేయండి. నేను చెప్పేది రైటా? రాంగా? అని కూడా చూడండి. ల్యాక్ ఆఫ్ మైండ్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అనలైజ్ చేయండి. సో, అనలైజ్ చేసేకి మాకు తెలీదు సార్. రైట్. మీకేదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. దాని గురించి డిస్కస్ చేద్దాం. తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది మాత్రం తెలుసుకుంటే దాన్ని మించింది లేదు. తెలుసుకోకపోతే దానంత చెడ్డది లేదు. క్రిప్టో కరెన్సీ, మెటాఫోర్స్ అనేది క్రిప్టో కరెన్సీయే గదా! యెస్ సార్. మెటాఫోర్స్ అనేది క్రిప్టో కరెన్సీయా కాదా? ఇంకేమైనా కొత్తది పెట్టారా? కాదు గదా! క్రిప్టో కరెన్సీనే. క్రిప్టో కరెన్సీలో ఒక డిజిటల్ కరెన్సీ, కంప్యూటర్ జనరేటెడ్ కరెన్సీ ఈక్వల్ టు మనీ. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ లెక్ మార్చుకోవచ్చు. ఎనీ టైమ్ 24/7 అలా టెక్నాలజీ ఉంది. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోగలగాలి. మరి ఈరోజు బిట్‌కాయిన్ దానికొక టెక్నాలజీ ఉంది. అంతేగాని యుటిలిటీ లేదు. ఫోర్స్ కాయిన్ బ్రహ్మాండమైన టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. దాన్ని తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా బయటపడితే వండర్‌ఫుల్ ఫ్రూట్స్ తీసుకుంటాం. మధ్యలో ఏదైనా కారణాలు జరిగినా ఇబ్బంది పడక తప్పదు. ఏదో అవాంతరాలు గన ఏర్పడితే ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి
మనం అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వండర్‌ఫుల్ టెక్నాలజీని తీసుకొచ్చారు లాడో గారు. అట్లాంటి ఇట్లాంటి టెక్నాలజీ కాదది. మరి నేను ఇందాక చెప్పాను ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. లేయర్ 1 లేయర్ 2 ఫోర్స్‌కైన్ అనేది ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. మరి క్వెషన్ అని అడుగుతారా? మీరు అడగంది నేను చెప్పను. మీరు ఇప్పుడొద్దు క్వెషన్ చెప్పేటప్పుడు. సార్ ఇప్పుడు ఏ లేయర్ టెక్నాలజీ లేయర్ 1 లేయర్ 2 ఎందుకు వాడతారవి? లేయర్ 1 ఎందుకు వాడతారు? లేయర్ 2 ఎందుకు వాడతారు? రైట్. టోకెనామిక్స్ అనేదుంది. మన మెటాఫోర్స్‌లో టోకెనామిక్స్‌నే హైలైట్ చేశారు. ఎందుకు టోకెనామిక్స్ చేయాల్సొచ్చింది? సో, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంపార్టెంటు. ఐడీఓ ఏంటి? ఐసీఓ ఏంటి? ఐపీఓ అంటే మీకు తెలుసు. షేర్ మార్కెట్‌లో ప్రైవేట్ సేల్స్ జరుగుతాయి ముందుగా. ఐపీఓకి ముందుగా ఎగ్జాంపుల్ ఎల్ఐసి ప్రైవేట్ సేల్స్ జరిగాయి ముందుగానే. ఇంటర్నల్ సేల్స్ జరుగుతాయి. అంటే స్టాఫ్‌కి, ఎంప్లాయీస్‌కి అందరికి షేర్ చేసుకుంటారు. తర్వాత ఐపీఓకొచ్చిన తర్వాత మళ్ళీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు దాన్ని. అంటే పబ్లిక్‌కి అందుబాటులో ఉంచుతుంది. సెబీ కంట్రోల్‌లో నడుస్తదది. మరి ఫోర్స్‌కాన్‌కి ఎవరి కంట్రోల్‌లో నడుస్తది? దేర్ ఈస్ నో రెగ్యులేటరీ. అందుకే గదా! ఈ ఇబ్బందులు. సో, అందుకే గదా! స్టడీ చేసి మీరు తీసుకొని మీరు ఏదైనా సరే అనలైజ్ చేసి తీసుకోవాలి. ఎవరు కాపాడలేరు అని చెప్పేది. సో, దీన్ని ఐసీఓ అంటారు. ఐడీఓ అంటారు. ఐసీఓనో, ఐడీఓనో ఒకటే. ఐసీఓ అంటే ఇనీషియల్ కాయిన్ ఆఫర్. ఐడీఓ అంటే ఇనీషియల్ డెక్ ఆఫర్. ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది ఇవన్నీ? ప్రైవేట్ సేల్స్ చేసుకోవచ్చు. కమ్యూనిటీని బేస్ చేసుకొని, ఆ కమ్యూనిటీ ఎంత హోల్డింగ్ కలిగి ఉందో దాన్ని బేస్ చేసుకొని, దీనికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ప్రైవేట్ మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. మార్కెట్ రిలీజ్ చేసిన తర్వాత డీసెంట్రలైజ్డ్‌లో వస్తుందా? సెంట్రలైజ్ సిస్టమ్‌లో వస్తుందా? సెంట్రలైజ్ అంటే బైనాన్స్ కానీ, వెజ్రిక్స్ కానీ, గెట్.ఐఓ కానీ, కుకైన్ కానీ ఇలా ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఈ ఎక్స్‌చేంజెస్‌లో వాటిని రిలీజ్ చేస్తారు. మరి ఫోర్స్‌కైన్ ఏ ఎక్స్‌చేంజ్‌లో రిలీజ్ చేస్తారు? బినాన్స్‌లో చేస్తారా? వెజ్రిక్స్‌లో చేస్తారా? ట్రస్ట్ వాలెట్ అంటే డీసెంట్రలైజ్డ్. ట్రస్ట్ వాలెట్ అనేవిటి డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ అవి. సో, మెటాఫోర్స్‌కి ఒక ఎక్స్‌చేంజి మెటాఫోర్సే కాబోతుంది. ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్ ఉంది మెటాఫోర్స్‌కి. అది బినాన్స్‌లో అయినా, ఇంకో దాంట్లో అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అవుతది. సో, దానికంటే ముందుగా మనం సంతోషించాల్సిందేంటంటే, మెటాఫోర్స్‌కి ఒక ఎక్స్‌చేంజ్ ఉంది. డీసెంట్రలైజ్డ్ ఉంది. సెంట్రలైజ్డ్ ఉంది. రాబోతుంది. స్టేకింగ్ ఉంది. స్టేకింగ్ రివార్డ్స్ ఉన్నాయి. సో, వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలనే ఉద్దేశ్యంతో ఇవి మాట్లాడడం జరిగింది. సో, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ఇక్కడ మనం తెలుసుకుంటే సో, బైనాన్స్ గురించి ఒకసారి మాట్లాడుకొని మీకు సబ్జెక్ట్‌లోకెళ్ళిపోతా. సో, ఎందుకు బైనాన్స్ గురించి మాట్లాడాల్సొస్తుందంటే సో, చాలామంది ఈ రోజుల్లో క్రిప్టో అనేది ప్యాషన్ అయిపోయింది. క్రిప్టో అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. అది ఎంతవరకు నిజం? యెస్. క్రిప్టో అనేది చాలా మందికి తెలుసు కానీ పూర్తిగా తెలీదు. తెలుసు అంతే. ఆ తెలుసు అనే పదమే మోసం చేస్తుంది. తెలియకపోయినా పర్వాలేదు గానీ, సగం సగం తెలిస్తేనే ప్రాబ్లమ్ అవుతుంది. సో, అందుకే ఒకసారి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, కాయిన్ అనేది ఏంటి? ఎలా? మీకు అర్థమవుతది. యెస్ సార్. స్క్రీన్ షేర్ చేస్తాను. దాని తర్వాత ఈ మెటాఫోర్స్ గురించి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది గదా! రైట్. సార్ కో-హోస్టర్స్ ఎవరన్నా ఉంటే గూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కో-హోస్టర్స్ ఇస్తాను. సార్ కో-హోస్టర్స్‌గా ఉండాల్సిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ సార్. రవీంద్ర సార్ కో-హోస్టర్ ఇచ్చాను. ఓకే సార్. థాంక్ యూ. ఓకే సార్. రైట్. ఓకే. రైట్. సో, ఇక్కడ చూడండి. మీకు స్క్రీన్ షేర్ అవుతుందా లేదో చెప్పండి సార్. ఓకే. సో, అయితుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఓకే. సో, ఇక్కడ చూడండి. మీకు చాలా కాయిన్స్ కనిపిస్తాయి. ఇక్కడ బీఎన్‌బీ అని, బీటీసీ అని, ఎథీరియం అని ఇక్కడ చాలా ఉన్నాయి గదా!
చాలా అంటే ఎక్కువ సేల్స్ వాల్యూమ్ ఉండేటివన్నీ పైకొస్తుంటాయి. ఇక్కడ హాట్ అని పెట్టాం గాబట్టి. గెయిన్స్ అని పెట్టుకుంటే ఎవరెవరు గెయిన్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయో వస్తుంటాయి. ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతుంటే దీని గురించి పెద్ద వరీ కావాల్సిన పని లేదు. న్యూ లిస్టింగ్ అనేటివి ఇక్కడుంటాయి. న్యూ లిస్టింగ్‌లో ఉన్నటువంటి ఇక్కడ అన్నీ కనిపిస్తుంటాయి మనకు. కొత్తగొచ్చిన వాటివి. ఏంటి అనేది. సో, ఇక్కడ ఏంటి 24 అవర్స్‌లో ఎంత వాల్యూమ్ జరుగుతుంది చూడండి. 24 అవర్స్‌లో ఎవరు టాప్ ఉన్నారు? బీటీసీ. ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్ అనేది టాప్ రేంజ్‌లో ఉంది. దాన్ని బయింగ్ చేయడంలో గాని, సెల్లింగ్ చేయడంలో గాని, హోల్డింగ్ చేయడంలో గాని, ఓకే. టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి కాయిన్ బిట్‌కాయిన్. ఎందుకు బిట్‌కాయిన్‌కి అంత ఉంది అంటే, బిట్‌కాయిన్ వెనకాల ఎవ్వరు లేరు. ఒకసారి దాన్ని డెవలప్ చేసి వదిలేసారు కాబట్టి, దానికి ఎవ్వరు అంతరాయం కలిగించలేరు కాబట్టి, అంత వండర్‌ఫుల్ టెక్నాలజీ కాబట్టి. మరి అలాంటి వండర్‌ఫుల్ టెక్నాలజీ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అదే మనకు బెటా ఫోర్స్ రూపంలో వచ్చింది. సో, మనకి టెన్షన్ అవసరం లేదు. హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. కానీ, ఇది ఇంకా ప్రాసెస్‌లో ఉండే సిస్టమ్. బాగా తెలుసుకోవాలి ఇంకా. అయిపోలేదు. బిట్‌కాయిన్ గురించి అయిపోయింది. నో టెన్షన్. ఇక్కడ ఏంటి? ఇది ఇంకా తెలుసుకోవాలి. ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది కాబట్టి. ఇంకా ప్రాసెస్‌లో ఉంది. దీనికి డిమాండ్ క్రియేట్ చేయడానికి, దీనికున్న టెక్నాలజీని ఇంకా గ్రో చేయడానికి మిస్టర్ లాడో గారు రష్యనిస్టు డే టు డే దానికి సంబంధించిన వర్క్ అప్డేషన్స్ చేస్తూనే ఉన్నారు. సక్సెస్‌ఫుల్‌గా మనం బయటకొచ్చేస్తున్నాం. వండర్‌ఫుల్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. అప్పుడు ఈ గుడ్డిగా వద్దు, బ్లైండ్‌గా వద్దు. స్టడీ చేస్తూ రండి అని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు బిట్‌కాయిన్ ఉంది. మీకు తెలుసు టాప్ పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ ఎథీరియం ఉంది చూడండి. ఈ డాజికాయిన్ అంటే ఏంటి? వాల్యూమ్ ఇంక్రీజ్ ఎక్కువ మంది దాని పైన పడినప్పుడు అది వాల్యూ అని పైకొస్తుంది. సొలానా ఉంది చూసారా? ఎక్సలెంట్ సొలానా అనేది కాయిన్. ఎందుకంటే లేయర్ 1 టెక్నాలజీ. డాజీ అనేది మిమీ కాయిన్స్. అది ఒక కాయిన్ ఏమంటారు? లేయర్ 1 టెక్నాలజీ కాదది. మరెందుకు అంత అంటే అదే ఇక్కడ జరిగేదంతా. దానికి కమ్యూనిటీ లేదని కాదు. ఉంది కమ్యూనిటీ. యూజ్ ఏంటి? మరి డాజీ కాయిన్ యూజ్ చేసుకొని ఎలన్ మస్క్ కార్ కొనొచ్చన్నాడు. యుటిలిటీ కాదా? కమ్యూనిటీ లేదా? అయితే డెవలప్‌మెంట్ సార్ వాయిస్ క్లియరా నాది? రీసౌండ్ Yes, sir. వస్తున్నట్టుగా Clear, ఉంటే clear guns, sir. క్లియర్ గదా? ఓకే. 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 Okay. థాంక్ యూ సార్. సో, మీరు ఒకసారి అందుకే చెప్తున్నా. మీరు ఏదో బావిలో కప్పలాగా ప్రపంచమంతా ఇంతే అనుకోవద్దండి అని చెప్తున్నా. ఖచ్చితంగా మీరు వాస్ట్ అనలైజ్ చేయాల్సితే ఉంది. ఖచ్చితంగా చేసుకోవాలి, తెలుసుకోవాలి. సో, ఇంకా ఏంటి అంటే మీకు చెప్పాల్సింది ఒక బిట్‌కాయిన్‌ని ఓపెన్ జేసి చూద్దాం. బిట్‌కాయిన్ ఓపెన్ జేసి చూస్తే దాని చరిత్ర మొత్తం కూడా ఇలా చూసుకోవచ్చు. ఇది దాని చరిత్ర. ఓకే. మొత్తం చూసారా? దీని చరిత్ర మనకు స్టార్టింగ్‌లో ఇలా చూస్తే దాని స్కేల్ పట్టి చూస్తే స్టార్టింగ్‌లో ఇలా చూసారా? దాని డేట్‌తో సహా 2017 ఎనిమిదో నెల ఒకటో తేదీ ఓపెన్ అయినది, క్లోజ్ అయినది, హై పోయినది ఏంటి? ఎలా? దాన్ని చూపిస్తుందా గ్రాఫు? ఎన్ని వేల డాలర్లుంది? తర్వాత ఎంతకెళ్ళింది? 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 పోయింది, పోయింది చూడండి. ఎంత పోయింది లాస్ట్‌కి. $73,000 పోయింది. ఓకే. మళ్ళీ ఏమైంది? మళ్ళీ పడిపోయింది కిందకి. ఇక్కడికొచ్చేసింది. మళ్ళీ ఎంతకొచ్చింది? $73,000 నుంచి మళ్ళెంతొచ్చింది? $15,000 పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటి కారణం తెలుసా? మార్కెట్ అనేది చాలా సెన్సిటివ్. బేర్స్ అండ్ బుల్లర్స్ మీద డిపెండ్ అయ్యి రన్ అయ్యే సిస్టమ్. డబ్బున్నోళ్ళు ఆడే గేమ్ అంటారు దీన్ని చాలా మంది. అంటే దీన్ని ఒక వ్యసనంగా చేసుకోకూడదనే ఉద్దేశ్యం నాది. సో, దీనికి చేయాల్సింది ఏంటి అంటే ఒక డిజిటల్ అసెట్ ఫ్యూచర్ కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసి వదిలేసేయాలి. షార్ట్ టర్మ్‌కు సంకలు ఎగిరేయొద్దు అని చెప్తున్నా నేను. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకోండి. క్రిప్టోలో అద్భుత లాభాలున్నాయి. టెన్షన్ ఏమి అవసరం లేదు. కానీ సబ్జెక్ట్ తెలుసుకొని ముందుకెళ్ళడం మంచిదని నేను చెప్తున్నా. ఇప్పుడు చూసారా మళ్ళీ ఇందాక ఇక్కడి వరకెళ్ళిపోయిన దాన్ని ఇక్కడ ఎంటర్ అయిన వాడు, ఇక్కడ ఎంటర్ అయిన వాడికి తేడా తెలుసా? ఇక్కడ ఎంటర్ అయిన వాడికి $73,000 నుంచి $15,000 పోతే వాని పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? దారుణం గదా చాలా. వాడు ఇక్కడి నుంచి ఆగుతే మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆగితే ఇక్కడికొచ్చింది. ఇప్పుడు రీసెంట్‌గా. ఇది హాల్వింగ్ పీరియడ్ కాబట్టి రాబోతుంది కాబట్టి మళ్ళీ 78,000కు దాదాపు.
73,000కు మళ్ళీ రీచ్ అయింది. $73,000 రీచ్ అయింది. అది అలా రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటి? కదా! ఎప్పుడు ఎంటర్ కావాలి? ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది ఇది ఇలా ఉంటుంది. ఇది జనరల్‌గా నడిచే క్రిప్టో మార్కెట్. మరి ఫోర్స్ కాయిన్‌కి ఎలా ఉండబోతుంది? ఇదే హెడ్‌ఏక్ కూడా ఫోర్స్ కాయిన్‌కి ఉంటుందా? రైట్. ఎందుకంటే ఫోర్స్ కాయిన్‌కి ఆల్‌మోస్ట్ ఈ హెడ్‌ఏక్ లేకుండా లాడో గారు డెకా హాల్వింగ్ సిస్టమ్ అనేది ఒక బ్లాకింగ్ సిస్టమ్‌లో దానికున్న రేటింగ్‌ని కంట్రోలింగ్ చేసే విధానం తీసుకొచ్చారు. కానీ అదేమి అంత ఆకాశం నుంచి ఊడి పడలేదు. తగ్గకుండా ఉండడానికి అనేది నేను చెప్తున్నా. తగ్గడానికి కారణాలున్నాయి. ఉంటాయి కూడా. ఎందుకంటే రేపు మార్కెట్ రిలీజ్ అయిన తర్వాత కాయిన్ వాల్యూ తగ్గాలి, పెరగాలి అది కామన్. కానీ దీనికున్న ప్లస్ పాయింట్ ఏంటంటే దాని సప్లై అనేది లిమిటెడ్‌గా ఉండడం. సప్లై మొత్తం కూడా ప్రజల దగ్గర ఉండడం. హోల్డింగ్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకేంటండి కమ్యూనిటీ దగ్గర ఉంటే బయట వాడికి కొనడానికి కావాలి గదా! దొరకదు కదా! కాబట్టి డిమాండ్ ఉండొచ్చు అని చెప్తున్నాం. ఈ డిమాండ్ కూడా ఏంటి మళ్ళీ దానికున్న టెక్నాలజీ, దానికున్న ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో, ఆ కమిట్మెంట్‌ని లాడో గారు 100% సక్సెస్‌ఫుల్ ముందుకు తీసుకెళ్తే, అద్భుతమైన లాభాలున్నాయి. డోంట్ వర్రీ. ఓకే సార్. క్లియరా? రైట్. సో, ఒక బిట్ కాయిన్ గురించి మీకు చెప్తున్నా. చాలా కాయిన్స్ ఉన్నాయి. లేయర్ 1 టెక్నాలజీలో ఉన్న కాయిన్స్ అద్భుతంగా రిటర్న్స్ ఇస్తున్నాయి. లేయర్ 2లో ఇస్తున్నాయి. షార్ట్ టర్మ్ టోకెన్స్ కూడా ఇస్తున్నాయి. అది వేరే సంగతి. టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా. దాని డెవలప్‌మెంట్ చాలా ఇంపార్టెంటు. దాన్ని ఆర్గనైజ్ చేసేవాడు ఇంపార్టెంటు. దాన్ని మన ఫ్రూట్‌ని చెట్టు నాటి, నీరు పోసి, పండు కాసి ఇచ్చేంత వరకు చాలా ఇంపార్టెంట్ దశ అది. అదే దశ మనకు ఇప్పుడు మెటాఫోర్స్‌కి ఉంది. చెట్టు నాటారు, నీరు పోస్తున్నారు, డెవలప్ అవుతుంది. ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. ఇంకా, ఇంకా ఫ్రూట్స్ రాబోతున్నాయి. అప్పుడు మనకు అస్సలైన టెక్నాలజీ వస్తుంది. అసలైన రిటర్న్స్ పొందుతున్నాం. లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండేటివన్నీ కూడా లైఫ్ లాంగ్. ఇప్పుడు చూడండి బిట్‌కాయిన్ మీరు కొన్నారు. దీని నుంచి మీకేమన్నా ఉంటుందా లాభం? అసెట్ వాల్యూ పెరిగినప్పుడు లాభం ఉంటుంది. అమ్ముకుంటారు. మళ్ళీ బయటకొస్తారు. క్రిప్టో కరెన్సీలో ఫోర్స్ కాయిన్ కొన్నారు. ఏంటి లాభం? రేట్ పెరుగుతుంది. అమ్ముకుంటున్నారు. వస్తున్నారు. నేనదే చెప్తున్నానిక్కడ. ఫోర్స్ కాయిన్ అనేది ఒక అసెట్ పక్కన పెట్టేసేయండి. తీసుకున్నారు. పక్కన పెట్టేసేయండి అంతే. మీరు ఫోకస్ చేయాల్సింది రాయల్టీ పైన. మీరు ఫోకస్ చేయాల్సింది క్లాసిక్ ప్రోగ్రామ్ పైన. మీ దృష్టి మారుతుంది. అందుకే నేను ఈరోజు దీన్ని ఇంత ఒత్తి చెప్పాల్సొస్తుంది. పిచ్చి పట్టినట్టు ఆ కాయిన్ పెరుగుతుంటే మీరు దానెంత పరిగెడుతున్నారు. కాయిన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేసి పడేసేయండి. చెప్పండి ఇంపార్టెన్స్ గురించి. అంతేగాని మరీ ఓవర్‌గా డబ్బు కొట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు ఎంత డేంజర్ అంటే మనకి టెంప్ట్ అయిపోడు ఇంకో విధంగా చేస్తాడు. వద్దు. మనం వర్క్ చేస్తూ సంపాదించుకోండి. లాయల్టీ ఉందిప్పుడు. రాయల్టీ ఉంది. ఎక్సలెంట్ ఉన్నాయి ఇవన్నీ. సో, అవన్నీ మిస్ కాకుండా దాని మీద ఫోకస్ చేయండి. ఫోర్స్ కాయిన్ మీద డబ్బున్నోళ్ళు డబ్బు ఉన్నట్టు మీరు కొనండి. డబ్బు లేని వాళ్ళు అంతో ఇంతో హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వర్క్ చేస్తే మీకు ఫోర్స్ కాయిన్స్ చాలా చాలా వస్తున్నాయి ఫ్రీగా. రైట్. సో, మనం దాంట్లోకి ఎళ్దాం. ట్రైనింగ్ సీజన్ చెప్పాం గదా! సో, టోకెన్ ప్యాకెట్ వాడండి దయచేసి అందరూ. టోకెన్ ప్యాకెట్ మనకు ఏంటంటే, యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మెటాఫోర్స్‌కి స్పెషల్‌గా. దాని గురించి మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ ఎందుకంటే, ఇనైట్ వర్డ్స్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. తర్వాత మనకు ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, ఒకసారి ఇలా చూడండి. టోకెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎలా ఎంటర్ కావాలి? చాలామంది ఏంటంటే, సార్ లాగిన్ ఎలా కావాలి? ఎలా చూసుకోవాలి? అని చెప్తున్నారు. దయచేసి ఇదొక్కటి మీరు శ్రద్ధగా వినండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ ప్యాకెట్‌ని ఎలా ఓపెన్ చేస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి. టోకెన్ ప్యాకెట్‌ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి. మీరు మీ అసెట్స్ ఎన్నున్నాయో చూసుకోవడానికి ఈ అసెట్స్ అనే సింబల్ ఉంది గదా! ఈ అసెట్ అనే సింబల్ ఏదైతే ఉందో కింద ఈ అసెట్ అనే సింబల్ ఏదైతే ఉందో మీకు కనిపించకపోవచ్చు స్క్రీన్ షేర్‌లో కనిపిస్తలేదు. రైట్. ఓకే. ఈ అసెట్ అనే సింబల్‌ని టచ్ చేస్తే పైన డాలర్స్ కనిపిస్తాయి మీకు. మీరు డాలర్‌లో పెట్టుకుంటే డాలర్స్ కనిపిస్తాయి. నా దగ్గర ఉన్న డాలర్స్ మీకు చూపిస్తుందక్కడ. ఇక్కడ మాటిక్, డాయి, యూఎస్‌డిటీ
ఇవన్నీ ఉన్నాయి. మనం ఏ కాయిన్ యాడ్ చేసుకుంటే అవి యాడ్ అయిపోతాయి దీంట్లో. అడిషనల్‌గా మళ్ళీ ఎన్నైనా వాలెట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా కనిపిస్తది మనకు వాలెట్. డాయిస్ ఎన్నున్నాయి, మాటిక్ ఎన్నున్నాయి. ఓకే. తర్వాత మీరు డిస్కవర్‌లోకెళ్ళాలి. డిస్కవర్ అని ఒకటి ఉంటుంది. డిస్కవర్‌లోకెళ్తే ఇలా వస్తుంది. ఇక్కడ పైనెళ్ళేసి సెర్చ్ డి యాప్ ఆర్ ఎంటర్ ఎ లింక్ అని ఉంది గదా! ఇక్కడ మీరేం చేస్తారు? మీకు ఆల్రెడీ లిస్ట్‌లో యునైట్ వర్డ్స్, మెటాఫోర్స్ ఉంటే దాన్ని తీసుకోండి. సో, నాకుంది కాబట్టి నేను తీసేసుకుంటా. లేదంటే మీరేం చేస్తారు? మెటా ఫోర్స్ డాట్ స్పేస్ అని ఎంటర్ చేయండి. మీకు ఎంటర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. మెటా డాట్ సారీ మెటా ఫోర్స్ డాట్ స్పేస్ ఎంటర్ చేసిన తర్వాత మెటాఫోర్స్‌లోకి డైరెక్ట్‌గెళ్తది. మీరు వెబ్‌సైట్ నోట్ చేసి పెట్టుకోండి కావాలంటే. ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇబ్బంది పడాల్సిన పని లేదు. జస్ట్ మీరు ట్రస్ట్ వాలెట్‌లో అయినా, టోకెన్ ప్యాకెట్‌లో అయినా ఈ సైట్ కొట్టంగానే ఓపెన్ అయిపోతది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే, మీరు రైట్ సైడ్ 3 లైన్స్‌ని టచ్ చేయండి. కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. అంటే ఏ వాలెట్ నుంచి మీరు ఓపెన్ చేస్తున్నారో అది కనెక్ట్ అవుతుంది. టోకెన్ ప్యాకెట్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. టోకెన్ ప్యాకెట్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వన్స్ ఆటోమేటిక్‌గా ఆ వాలెట్ కనెక్ట్ అయిపోతది. కనెక్ట్ అయిపోయినప్పుడు ఇలా వస్తుంది. ఈ ఆప్షన్స్ మీరు క్లిక్ చేస్తూ వెళ్ళండి. వెయిట్ చేయండి కొద్దిగా. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన 3 లైన్స్ ఉన్నాయి గదా! దాన్ని టచ్ చేయండి. మీకిలా వస్తుంది. ఇక్కడ మాటిక్ అని కనిపిస్తుంది గదా! ఇది సేమ్ మనకు అక్కడ కనిపించింది గదా! అసెట్స్‌లో. నా దగ్గర 1.97 మాటిక్స్ ఉన్నాయని, డాయి 226 ఉందని. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంతే. ఆ ట్రస్ట్ వాల్యూ టోకెన్ ప్యాకెట్‌లో ఉండేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఎంఎఫ్ఎస్ అంటే ఫోర్స్ కాయిన్స్. 17,806 ఫోర్స్ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను వర్క్ చేస్తూ సంపాదించుకునేటివి. వర్కింగ్‌లోనే సంపాదించుకునేటివి. సో, ఇక్కడ నేను మళ్ళీ ఎవ్రీ టైమ్ దాని నుంచే నేను రెన్యువల్ చేస్తాను నా టైర్స్. ఒక్క రూపాయి కూడా నా జోబులో నుంచి పెట్టను నేను. వచ్చిన దాని నుంచి ఆహ్, డే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను అది గనక డాయ్‌తో గనక చేసుంటే నా దగ్గర 50,000 ఫోర్స్ కాయిన్స్ ఉండేటివి యాక్చువల్‌గా. 6 లెవెల్ మెయింటైన్ చేశాను నేను అలా ఫోర్స్ కాయిన్ కొడుతూ. మళ్ళీ ఆరో లెవెల్‌ని కట్ చేసి ఐదో లెవెల్ నుంచి కంటిన్యూ చేస్తున్నా. సో, అప్పుడు కొద్దిగా ఈ ఎక్స్‌టెన్షన్ చేయడానికే ఫోర్స్ కాయిన్స్ రూపంలో పెట్టాను కాబట్టి ఖర్చయిపోయాయి. సో, ఇప్పుడు కూడా అంతే. అవే పెడుతున్నాను. అవే వస్తున్నాయి. సో, నా ఇష్టం అది. ఎందుకంటే యువర్ చాయిస్. మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే డాయి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అంటే డాయి పెట్టుకుంటే మీకు ఎనర్జీ ఒస్తది. నాకు ఎనర్జీ ఆల్రెడీ ఎక్కువుంది. నాకు అవసరం లేదు. కావాలనుకున్నప్పుడు నేను ఎనర్జీతో చేసుకుంటా. సో, అదే అన్నమాట. సో, ఇక్కడ చూస్తే మీరు హోమ్ ఉంది గదా! ఫస్ట్ బ్యాలెన్స్ చూసుకోండి. ఒకవేళ మీరు బ్యాలెన్స్ చూసుకుంటే, ఈ బ్యాలెన్స్ చూసుకున్న నా దగ్గర ఎంత ఉంది? $35,841 చూపిస్తుందండి వర్త్ ఈ రోజుకి. ఫోర్స్‌కాయిన్ $2 ఉంది. దాన్ని కలుపుకొని నా దగ్గరున్న బ్యాలెన్స్ కలుపుకొని డాలర్స్ ఉన్నాయి గదా! డాయి ఉన్నాయి గదా! ఆ బ్యాలెన్స్ కలుపుకొని $35,841 దాని వర్త్. రేపొద్దున 3,58,000 కావచ్చు. 35,80,000 కావచ్చు. ఎందుకు? డాయ్ రేట్ ఇంక్రీజ్ అయ్యే దాన్ని బట్టి. దాన్ని ఎంతైనా కానీ వదిలేయండి అని చెప్తున్నా నేను. నేను వదిలేసాను. లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేసేసాం. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ యువర్ చాయిస్. పెట్టేసి కూర్చోండి. మీరు చేయాల్సిందేంటి? ఫోకస్ అండ్ బిలీవ్. ఫోకస్ చేయండి. ఎక్కడ ఫోకస్ చేయాలి? బిజినెస్, సబ్జెక్ట్ నేర్చుకోండి. చెప్పండి. అప్పుడు మీరు డెవలప్ అవుతారు. 10 మందిని డెవలప్ చేయగలుగుతారు. యెస్. ఓకే. ఎంఎఫ్ఎస్ ఇక్కడ డాయ్ ఉంది గదా! ఇక్కడ డాయ్ 0 చూపిస్తుంది. ఇక్కడేంటంటే ఇన్నర్ బ్యాలెన్స్. ఇదేంటి? వాలెట్. మెటాఫోర్స్‌లో ఒక వాలెట్ ఉంది మనకు. అదే ఈ వాలెట్. ఇదే వాలెట్ నుంచి మనం సెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్షన్ రాలేదు. వస్తుంది. డిపాజిట్ చేసుకోవచ్చు. ఆప్షన్ రాలేదు. వస్తుంది. స్వాప్ చేసుకోవచ్చు అంటే ఏంటి? డాయ్ నుంచి మాటిక్‌లోకెళ్ళిపోవచ్చు. ఫోర్స్ కాయిన్ నుంచి మాటిక్‌లోకెళ్ళొచ్చు. డాయ్‌లోకెళ్ళొచ్చు. ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ ఒకటి మాత్రమే ఎనేబుల్ అయ్యి ఉంది. మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఈ ఫోర్స్ కాయిన్స్ కాదు. మీ దగ్గరున్న ఇన్నర్ బ్యాలెన్స్ మీ దగ్గర మెయిన్ బ్యాలెన్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రేపొద్దున మెటాఫోర్స్‌లో కాయిన్ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇప్పుడు కాదు. ఓపెన్ మార్కెట్‌లోకొచ్చిన తర్వాత.
సో, ఇక్కడ చూస్తే ఫోర్స్ స్కాన్ తర్వాత ఆర్‌ఈఎస్ అనుంది. అంటే ఇక్కడ ఏంటి ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏంటి స్పెషల్‌గా మనం చేసుకున్న రీచార్జ్ ఎవ్రీ మంత్ రెన్యువల్ చేస్తాం గదా! మెటా యునైట్ వర్డ్స్‌లో ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసేదానికి ఇక్కడ మనకు ఎనర్జీ యాడ్ అవుతుంటది. DAIతో కొంటే ఫోర్స్ కాయిన్‌తో రెన్యువల్ చేస్తే రాదు. ఎనర్జీ రాదు. ఓకే. తర్వాత చూస్తే ఔటర్ బ్యాలెన్స్ ఇది. అంటే మెయిన్ బ్యాలెన్స్‌లో నాకుండేదేంటి డాయ్స్ ఎన్నున్నాయి? గ్యాస్ ఫీ అంటే ఏంటి? మాటిక్. గ్యాస్ ఫీ అంటే ఏంటి? మాటిక్. అంటే గ్యాస్ ఫీ అంటే మాటిక్ అని గాదు. గ్యాస్ ఫీ యూజ్ చేసుకునేది మాటిక్ యూజ్ చేసుకుంటది. అసలు గ్యాస్‌ని ఎందుకు వాడతారంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ రన్ కావడానికి అక్కడున్న ప్రొవైడర్స్ మన ప్రొవైడర్ ఎవరు? మెటాఫోర్స్‌కి ప్రొవైడర్ ఎవరు? మీరు మొబైల్ వాడే ప్రొవైడర్ ఎవరు? ఎయిర్‌టెల్లా? జియోనా? అలానే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనదేంటి? మాటిక్. మన మాటిక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రన్ కావడానికి మనకు గ్యాస్ ఫీని యూజ్ చేసుకుంటుంది. చార్జెస్. సో, అందుకే లాడో గారు మాటిక్‌ని తీసుకున్నారు. ఎందుకంటే చాలా లో కాస్ట్ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంటుంది దాని గ్యాస్ ఫీ. ఎప్పటి వరకు? దాదాపు 30 సంవత్సరాల వరకు. ఎటువంటి టెన్షన్ లేదు అనే మనకు లాడో గారు మాటిక్‌ని ఎన్నుకున్నారు. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్ఎఫ్‌సి కాయిన్స్ ఉన్నాయి. ఎనర్జీ కింద. ఇది కూడా ఎస్ఎఫ్‌సి కాయిన్. ఎస్ఎఫ్‌సి వరల్డ్ ఉన్నాయా? ఇక్కడ ఏం చూపిస్తుంది? 23,455 చూపిస్తుంది నాకు. ఈ చూపిచ్చిందంతా కూడా మీకు స్క్రీన్ షేర్‌లో రావట్లేదేం గదా! కిందది రావట్లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇది ఇన్నర్ బ్యాలెన్స్‌లో ఉండేది. ఇక్కడ నుంచి మనం స్టెప్ ముందుకేస్తే హోమ్‌లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు చూడాల్సిందేంటంటే రైట్. ఈ బోనస్ అంతా విత్‌డ్రా చేసుకుంటాం మనం. రాయల్టీ ఒస్తది కాబట్టి. ఓకే. ఫస్ట్ చూడాల్సిందేంటంటే మనం టాక్‌టైల్ ప్రోగ్రామ్. ఈ టాక్‌టైల్ ప్రోగ్రామ్ ఎలా చెక్ చేసుకోవాలి? టాక్‌టైల్ ప్రోగ్రామ్‌లో ఒక్కసారి ఐడీ తీసుకుంటే మీరు లైఫ్ లాంగ్ అనేది ఆ ఐడీనే ఉంటాది మీకు. లైఫ్ లాంగ్. ఇది ప్రీవియస్‌లో ఎవరి ఐడీ అయినా ఓపెన్ చేస్తే మనం వాళ్ళ ఐడీనే చూపిస్తది కాబట్టి, అది లాగౌట్ కావాలి మళ్ళీ. లాగౌట్ అయిపోయి మన ఐడీని ఓపెన్ చేసుకోవాలి. ఇలా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. లాగౌట్ కూడా ఇలా కావాలి. చూసారు కదా! లాగౌట్ ఎలా అయ్యానో? లాగౌట్ అలా కావాలి. మళ్ళీ నేను లాగిన్ నాది కనెక్ట్ చేసుకోవాలి. సో, ఇందాక వేరే వాళ్ళదుండింది. ఓకే. నాది కనెక్ట్ చేసుకోవాలి. సో, వేరే వాళ్ళది ఉన్నా కానీ, అక్కడ ఉన్న ఫోర్స్ కాయిను అంటే వాలెట్ కనెక్ట్ అయి ఉంటది కాబట్టి, అది కరెక్ట్‌గా చూపిస్తది. ప్రాబ్లమ్ లేదు. కన్ఫర్మ్ ఇలా చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. ఓకే. మీ పాస్వర్డ్ జాగ్రత్త రాసించుకోండి. ఈ పాస్వర్డ్ వల్ల ఏమైతే ఇబ్బంది ఉండదు కానీ, ఎవరికైనా తెలిసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే ఓపెన్ కాదు. ఇన్ కేస్ మీది ఫోర్స్ కాయిన్ ఇట్లాగా వాలెట్‌లో పాస్వర్డ్‌లు మర్చిపోతే ఏం చేయాలి తెలుసా? సింపుల్‌గా మీరు ఫస్ట్ అయితే రాసుకుంటారు కదా! కీవర్డ్స్ 12 కీవర్డ్స్ ఉంటాయి గదా! ఈ కీవర్డ్స్ రాసుకున్నట్టు ఎత్తిపెట్టుకుంటారు జాగ్రత్తగా. ఇది మీరేం చేయాలో తెలుసా? చూడండి. ఇలా వచ్చింది మీకు వాట్సాప్‌లో అందరికి అప్డేట్ చేశాను, అలర్ట్ చేశాను. ఇదేంటి అటెన్షన్ ఏం చెప్తుందంటే, నౌ యూ ఆర్ ఏబుల్ టు స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ యువర్ వాలెట్. ఇఫ్ యువర్ వాలెట్ ఈస్ స్టోలెన్, యూ క్యాన్ ఫ్రీజ్ యువర్ ఇన్నర్ బ్యాలెన్స్ టు ప్రివెంట్ ఎనీ టోకెన్స్ విత్‌డ్రాన్ from your inner balance. Latter can complete the wallet change process by performing కేవైసీ వెరిఫికేషన్. సో, ఇక్కడ ఏం చెప్తుంది చాలా మంది తెలియక చేంజ్ వాలెట్ అని కొట్టారు. మళ్ళీ చాలా మంది కాల్ చేశారు. సార్ చేంజ్ వాలెట్ కొట్టా నేను. నాదంతా ఫ్రీజ్ అయిపోయింది అని. అంటే ఇన్నర్ బ్యాలెన్స్‌లో ఉండేదంతా కూడా రాదింకా. మొత్తం డాలర్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. ఎందుకు? మీది స్టోలెన్ అయిందని చెప్పేసి కంప్లెయింట్ ఎళ్ళిపోయింది వాళ్ళకు. చేంజ్ వాలెట్ అని కొట్టారు గదా! సో, అందుకే చాలా ఇంపార్టెంట్ అండి. మనకిలాంటి ఇంపార్టెంట్స్ కూడా అప్డేషన్ చేసేవాళ్ళు ఉండాలి. కాబట్టే చెప్తాను అంత ఈజీ కాదు. మెటాఫోర్స్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన సబ్జెక్ట్. ప్రొఫెషనల్‌గా చేసుకోవాల్సిన సబ్జెక్ట్. దయచేసి సబ్జెక్ట్ నేర్చుకోండి. సో, ఇక్కడ మనం పైన సింపుల్‌గా ఇంటు మార్క్‌ని క్లిక్ చేయండి. ఎవరికైనా మీ వాలెట్ పైన డౌట్ ఉందంటే అప్పుడు ఒకసారి నాతో మాట్లాడి ఎలా ప్రాసెస్ చేసుకోవాలో అలా ఎళ్ళండి. డైరెక్ట్‌గా మీరు ఏవేవో బటన్స్ నొక్కుతూ పోతే ఇబ్బంది పడాల్సొస్తది. సో, టాక్‌టైల్‌ని చూసుకుంటే ఇలాగ మనం టాక్‌టైల్‌ని ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఇవి రొటేట్ అవుతూనే ఉంటాయి. ఒక్కసారి మాత్రం మీరు కొంటారు. $5 పెట్టి 187 టైమ్స్ ఇక్కడ మెంబర్స్ 31 సైకిల్స్ అయ్యాయినవి. ఒక ఒక $5ది. దీనికి టచ్ చేసి చూస్తే ఇలాగా దీనికి సంబంధించిన రెవెన్యూ ఎంత జనరేట్ అయిందో చూసుకోవచ్చు.
దీనికి సంబంధించిన రెవెన్యూ ఎంత జనరేట్ అయింది? ఎవరెవరు మెంబర్స్ దీంట్లో నాకు ఇన్‌కమ్‌లో పార్ట్నర్స్ అయ్యారు. మొత్తం నంబర్ ఆఫ్ పర్సన్స్. సో, ఇక్కడ షో మోర్ అని చేస్తే ఇంకా, ఇంకా నంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రతి ఒక్కటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎవ్వరు కూడా ఇక్కడ నోట్ చేసి పెట్టరు ట్రాన్సాక్షన్. ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ లిస్ట్ అయ్యేదాన్ని పబ్లిక్ లెడ్జర్ అంటారు. పబ్లిక్ లెడ్జర్ ఆటోమేటిక్ లెడ్జర్‌లో సేవ్ అయిపోతాయి. సో, ఇలా సైక్లింగ్ 32 సైక్లింగ్ గదా! 32 సైక్లింగ్‌కి లెవెల్ రెవెన్యూ $935 935 డాయ్స్ ఎర్న్ అయినాయి. ఇక్కడ లెవెల్ రెవెన్యూ. ఇక్కడ 32 నుంచి మనం ఇలా ఎళ్ళిపోవచ్చు. 31కి ఎళ్ళిపోవచ్చు. 31లో ఎవరెవరొచ్చారు? ఆ పర్సన్స్ ఫోటోస్ పెట్టుకుంటే, వాళ్ళ పర్సన్స్ ఆ నేమ్స్ కూడా ఆ పర్సన్స్ కనిపిస్తున్నారా ఇక్కడ? కనిపిస్తున్నారు గదా! ఫోటో పెట్టుకున్న వాళ్ళందరూ కనిపిస్తారనమాట. పెట్టుకోని వాళ్ళు కనపడరు. ఎవరెవరు నాకు పార్ట్నర్స్ అయ్యారు ఇన్‌కమ్‌లో 31 దాంట్లో ఓకే. తర్వాత 30 దాంట్లో ఎంతమందయ్యారు? ప్రతిది చూడండి. ప్రతిది కూడా రికార్డ్ అయి ఉంటుంది ఇంట్లో. ఓకే. సో, ఇలా చూసుకోవచ్చు మనం లెవెల్ వైస్‌గా. తర్వాత వచ్చేసి ఇలాగ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఏ లెవెల్ ఎన్నెళ్ళాయి మొత్తం చూసుకోవచ్చు. వర్కింగ్‌లో గూడా అంతే. వర్కింగ్‌లో 3 ఉంటాయి. ఇది ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ లైఫ్ లాంగ్ ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. రీసైక్లింగ్ అవుతూనే ఉంటుంది. ఇన్‌కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ గూడా స్టాప్ కాదు. అయితే చూడండి, ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే మనము లాయల్టీ ప్రోగ్రామ్‌కి చాలా ఇంపార్టెంట్ ఇవే. లాయల్టీ ప్రోగ్రామ్ కూడా మీరు లెవెల్స్ ఎన్నైతే మీరు కొని పెట్టుకున్నారో 12థ్ లెవెల్ చూసారా? ఒక సైక్లింగ్ అయిపోయింది నాది. 12థ్ లెవెల్. ఓకే. సో, ఇక్కడ ఇంకొక సైక్లింగ్ కావడం రెడీగా ఉంది. నా అప్‌లైన్‌కి అది ఆ ఇన్‌కమ్ ఎళ్ళిపోతుంది. ఎంత ఎళ్ళిపోతుంది నా అప్‌లైన్‌కి? $10,240 సింపుల్‌గా అలా పొట్లం కట్టి ఇచ్చినట్టే ఉంటది. ఎంత దాని వాల్యూ? నియర్ బై 9,00,000 చేంజ్. చిన్న విషయం కాదు గదా! నేను ఆపలేను. ఆయనకు అడగలేను. సో, మీరు కూడా అంతే. మీకు మీ డౌన్ లైన్ నుంచి రావాల్సిందే. మీరు అప్ లైన్‌కి ఇవ్వాల్సిందే. సిస్టమ్ అలాంటిది. సో, దీనికే లాడో గారిచ్చారు లాయల్టీ ఇన్‌కమ్, క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ టోకన్స్ దీనికే లెవెల్స్‌ని బట్టి మీకు చెప్పాను గదా! 11థ్ లెవెల్ వరకు 70% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది లాయల్టీ ప్రోగ్రామ్. 30% డిస్ట్రిబ్యూషన్ రాయల్టీ రూపంలో వస్తుంది. ఈ రాయల్టీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అదే ఇంపార్టెంట్ ఇక్కడ. మనం చేసే ప్రతి ప్రాసెస్ ఏదైతే నా అప్‌లైన్‌కెళ్ళిపోతున్నాయో, అలాగా లాడో గారితో కూడా ప్రతి ప్రతి దగ్గర నుంచి, ప్రతి సైక్లింగ్ నుంచి, ప్రతి లెవెల్ నుంచి మనకు ఒక ఫండ్ అనేదుంది. ప్రొడక్ట్ ఫండ్ అంటారు దాన్ని. ప్రొడక్ట్ ఫండ్‌కి మనకి ఎలాగైతే రీసైక్లింగ్ అవుతున్నాయో, లాడో గారికి కూడా రీసైక్లింగ్ అయ్యి ప్రొడక్ట్ ఫండ్‌కి సేవ్ అవుతాయి అన్నీ కూడా. చూడండి ఎంత చక్కగా పెట్టారు. మరి అన్నీ ఆయన తిని కూర్చోవచ్చు గదా! ఇప్పుడు స్టాపర్‌గా ఆయన ఉంటూ అన్నీ తిని కూర్చోవచ్చు గదా! ప్రొడక్ట్ ఫండ్ కూడా ఆయన పెట్టాడు. మనకెలా అవుతుందో ఆయనకు కూడా అలానే అవుతుంది. నా అప్‌లైన్‌కి ఎలా ఎళ్తుందో ప్రొడక్ట్ ఫండ్‌కి ఆయన దగ్గర నుంచి అలా ఎళ్తుంది. కాబట్టి అక్కడ ఫండ్ ఎక్కువైపోయింది. ఫ్రీజింగ్ ఫండ్ ఎక్కువైపోయి అక్కడి నుంచి మనకు రెడీగుంది కాబట్టి కొన్ని కోట్ల డాలర్స్ అనేటివి మనకు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. టెన్షన్ అవసరం లేదు. సబ్జెక్ట్ తెలుసుకుంటే మీకు క్లారిటీ ఉంటదని చెప్తున్నా. సో, ఇది ఒక క్లాసిక్ ప్రోగ్రామ్. తర్వాత నుంచి చూసుకుంటే మనం యునైట్ వార్స్. యునైట్ వార్స్‌లో చూడండి. యునైట్ వార్స్‌లో లెవెల్స్ ఉంటాయి. టైర్స్ ఉంటాయి. ఈ టైర్స్‌ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీకు అవసరం ఉంటేనే. ఇక్కడ ఫోర్స్ కాదు. మాండేటరీ కాదు. మీకు క్లాసిక్ ప్రోగ్రామే చాలనుకుంటే ఓకే. క్లాసిక్ ప్రోగ్రామే చేయండి. నేను డెవలప్ కావాలనుకుంటే యునైట్ వార్స్‌లో టైర్స్ తీసుకోండి. ఎందుకంటే రేపు యునైట్ వార్స్‌లో టైర్స్ తీసుకున్న వాళ్ళకే మెటావర్స్ లాంచ్ అవుతే అక్కడొచ్చే పాసివ్ ఇన్‌కమ్, క్యాష్ బ్యాక్ ఇన్‌కమ్ అంతా కూడా యునైట్ వార్స్‌తో లింక్ అప్ అయి ఉంది. కాబట్టి కనీసం 3 టైర్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. 3 టైర్లు తీసుకోవడానికి మీకెంత ఖర్చవుతుంది? ఫస్ట్ టైర్ $100 పెట్టి తీసుకోవాలి. దానికి డబల్ సెకండ్ టైర్, దానికి డబల్ థర్డ్ టైర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? కాయిన్ సెట్‌తో తీసుకుంటే నేనైతే కాయిన్ సెట్‌తో తీసుకోలేదు. ఓన్లీ టైర్స్ మాత్రమే తీసుకున్నా. ఎందుకంటే వర్కింగ్ చేస్తున్నా కాబట్టి. నాకు వర్కింగ్‌లో ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి. సో, మీరు కూడా మరి ఉందా?
అంత ఎనర్జీ మీకుందా? వర్క్ చేయగలరా? యెస్. వర్క్ చేస్తారు. కాబట్టి మీ దగ్గర డబ్బుంటే తీసుకోండి. విత్ కాయిన్ సెట్‌తో. ఎనర్జీ కావాలి కాబట్టి. నాకు ఎనర్జీ ఉంది కాబట్టి ఓకే. లీవ్ ఇట్. మీకు ఎనర్జీ లేనప్పుడు, ఎనర్జీతో ఉన్నప్పుడు కాయిన్ సెట్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఫోర్స్ కాయిన్ $2 అయింది. మీకొచ్చే రివార్డ్, రిసీవింగ్ రివార్డ్స్ ఇక్కడ ఇనైట్ వర్డ్స్‌లో 25% వర్కింగ్ రివార్డొస్తే, 75% నాన్ వర్కింగ్ రివార్డొస్తుంది. ఎప్పుడు? మన టీమ్‌లో ఎక్కువ మంది ఇనైట్ వర్క్స్ చేస్తున్నప్పుడు. అందుకే మీకొచ్చే రివార్డ్‌ని ఫోర్స్ కాయిన్‌లో పెట్టుకోవచ్చు. 50% ఫోర్స్ కాయిన్, 50% డాయ్‌లో పెట్టుకోవచ్చు. మీకొచ్చే రివార్డ్‌ని కంప్లీట్‌గా డాయ్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఈ ఫెసిలిటీ గూడా ఉంది. దీన్నే ఇక్కడ బటన్ ఇచ్చారు గదా! ఈ బటన్ మూవ్ చేసే దాన్ని బట్టి వస్తుంది. మూవ్ చేసి అప్లై కొట్టేస్తే అయిపోయింది. ఓకే. తర్వాత టైర్ 1. టైర్ 1ని మనం చూసుకుంటే నేను ఎక్స్‌టెన్షన్ చేసింది ఇంకెంత టైమ్ ఉంది. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. మనకి రీసెంట్‌గా రవికుమార్ సార్ అని జెప్పేసి తెలంగాణ సారు 3½ ఇయర్స్ వరకు ఎక్స్‌టెన్షన్ చేశారు. ఇనైట్ వర్డ్స్‌ని. 3½ ఇయర్స్ వరకు మళ్ళీ దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ కదా! రాయల్టీ కూడా రిసీవ్ అయ్యారు. ఎక్సలెంట్. సో, అట్లాగా 100 సంవత్సరాలకు కూడా ఎక్స్‌టెన్షన్ చేసుకున్నారు టైర్స్‌ని. మీకు నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తది దాంట్లో. నేను అది కూడా వీడియో చేసి చూయించాను. ఓకే. టైర్ 1, టైర్ 2 ఇలా ఉంటే ఇలాగ మీరు క్లిక్ టు షో అని క్లిక్ చేసుకుంటే మీకు టైర్ 1లో ఏం జరిగిందో చూసుకోవచ్చు యాక్టివిటీస్. టైర్ 1లో ఏం జరిగింది యాక్టివిటీస్? ఇప్పుడు రీసెంట్‌గా నాకేమన్నా యాడ్ అయ్యాయా? ఎన్నో తారీఖు యాడ్ అయ్యాయి. 23 తారీఖు నాకు 0.2 ఎంఎఫ్ఎస్ వచ్చింది. టైర్ 1లో. మళ్ళీ టైర్ 1లో 23 తారీఖు 0.75 ఇలా వస్తూనే ఉంటాయండి. ఆటోమేటిక్ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. చూడండి ఎంత చక్కగా రికార్డెడ్ ఉన్నాయి. ఆటోమేటిక్‌గా లాడోకి తెలుసా ఇవన్నీ? లాడో కూర్చొని నడిపిస్తున్నాడా ప్రోగ్రామ్? ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారా? కాదు. బ్లాక్ చైన్ టెక్నాలజీకున్న ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇది. ఎవరి నుంచో వచ్చిందంటే మన ఇంట్లో మన ట్రాన్సాక్షన్ రోజు ఉదయం నుంచి ఏం తిన్నాం, ఎంత ఖర్చు పెట్టామో మనము రాసుకోలేం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటికి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కన్‌ఫ్యూజ్ లేకుండా ఆటోమేటిక్‌గా డివైడ్ చేస్తూ ట్రాన్సాక్షన్ చక్కగా ఇస్తుందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. పబ్లిక్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇవి ఇలాగా జరుగుతాయన్నమాట. సో, ఈ విధంగా చూసుకోవచ్చు మనం. దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఇంకా దీనికి సంబంధించిన మ్యాట్రిక్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే. చూడండి ఇలా. ఇలా చూసుకోవచ్చు. అంటే నాది సంబంధించిన డెల్టా దీంట్లో ఎట్లాగా ఫిలప్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నేను కంప్లీట్‌గా చేశాను. ఒకసారి మీరు చూడొచ్చు. మూవింగ్ ఎలా అవుతున్నాయి? ఎక్కడి నుంచొస్తున్నాయి? ఎలా అవుతే మనకు దీనికి సంబంధించిందొస్తుందని జెప్పేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటదది. మీరు చూసుకోవచ్చు. ఓకే. చూడండి $8,158 నేను తీసుకున్నా దీంట్లో. టోటల్ రెవెన్యూ 81,000 సారీ 8,158 53 తీసుకున్నా. తర్వాత ఫోర్ స్కాన్స్ 23,458 ఫోర్ స్కాన్స్ తీసుకున్నా. ఇక్కడ మనకు టోటల్ రెవెన్యూ చూపిస్తుంది గదా! అబద్ధం చెప్పాల్సిన పని లేదు గదా! క్లియర్‌గా చూపిస్తుంది. సో, నేను ఖర్చు పెట్టింది చూపెట్టదిక్కడ. రెన్యువల్ చేస్తుంటాం గదా! ఓకే. సో, ఇలాగా చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాకొచ్చేసి ఓకే. ఇది లెవెల్స్ సంబంధించింది. మీరు మార్కెట్ ప్లేస్ చెప్తాను. మీ ఎన్ఎఫ్‌టిని ఎలా కొనాలి? ఎలా అమ్మాలి? ఇదొకటి చూడండి. మార్కెట్ ప్లేస్‌లోకెళ్తే ఇక్కడ కిందికొచ్చేసేయండి. హోమ్ టచ్ చేసి ఇలా కిందికొచ్చేసేయండి. మీకిక్కడ మార్కెట్ ప్లేస్ అని ఒకటుంటదిక్కడ. మార్కెట్ ప్లేస్ కనపడుతుందా? ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్. ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్ ఉంది. ఈ ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేస్‌ని టచ్ చేస్తే ఇలా ఎళ్ళిపోతుంది మార్కెట్ ప్లేస్‌కి. మనది ఎన్ఎఫ్‌టి ఒక సెపరేట్ మార్కెట్ ప్లేస్‌ని క్రియేట్ చేసింది మెటాఫోర్స్. ఎవరి మీద డిపెండ్ కాకుండా. చాలా మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ఎఫ్‌టి మార్కెట్ ప్లేసెస్. ఎలాగంటే మనకు ఎలాగైతే కాయిన్ మెటాఫోర్స్ కాయినే కాదు. మీకు తెలిసింది అదే అనుకుంటా. మీకు చాలా తెలుసు గానీ మెటాఫోర్స్ కాయిన్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే దాని గురించి ఎక్కువ చెప్తున్నారు కాబట్టి. సో, మనకందరూ బాగా తెలిసిన బిట్‌కాయిన్, ఎథీరియం, ట్రాన్, అవలాంచ్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఎక్స్‌చేంజ్
అది వేరు. ఎన్ఎఫ్‌టి సంబంధించిన ఎక్స్‌చేంజెస్ వేరు. సో, అలాంటి ఎక్స్‌చేంజ్ మనకొచ్చింది మన మెటాఫోర్స్‌లో. సో, ఇక్కడికొచ్చిన తర్వాత చూడండి పాపులర్ ఐటెమ్స్ అని జెప్పేసి ఇలా ఉంటాయి. ఇవన్నీ మనకు అవైలబుల్‌లో ఉంటాయి. సో, దీనికి సంబంధించింది మీరు ఎలా కనెక్ట్ కావాలంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది గదా! గెట్ స్టార్టెడ్ తీసుకోండి. మార్కెట్ ప్లేస్‌కి కనెక్ట్ కావడం ఎలా చెప్తున్నా. గెట్ స్టార్టెడ్ అయిన తర్వాత 3 లైన్స్ టచ్ చేస్తే ఇక్కడ నాకు ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి లాగౌట్ చూపిస్తుంది. సారీ ఇది వేరే వాళ్ళకి కనెక్ట్ అయింది కాబట్టి లాగౌట్ చేద్దాం. ఇప్పుడు నేను నాది లాగిన్ కావాలి. సో, నాది లాగిన్ కావాలంటే కనెక్ట్ వాలెట్. కనెక్ట్ వాలెట్‌లో వాలెట్ కనెక్ట్. ఓకే. వాలెట్ కనెక్ట్‌లో నేను టోకెన్ ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి టోకెన్ ప్యాకెట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, టోకెన్ ప్యాకెట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా టోకెన్ ప్యాకెట్‌లో అది ఓపెన్ అవుతుంది మనకు. రైట్. ఓకే. సో, ఇక్కడ వచ్చిన తర్వాత కనెక్ట్ అని మీరు ఎంటర్ చేయాలి. సో, కనెక్ట్ అని వచ్చింది గదా! రైట్. కనెక్ట్ అయిన తర్వాత ఇలా ఓకే. మార్కెట్ ప్లేస్‌కొచ్చేసేయాలి. మార్కెట్ ప్లేస్‌లో మీకు సెర్చ్‌లో ఎళ్తే ఇక్కడ కనిపిస్తది మీకు. సెర్చ్‌లో ఎళ్తే ఇక్కడ ఏ టు జెడ్ ఎన్ఎఫ్‌టీస్ ఉంటాయి. జస్ట్ ఎన్ఎఫ్‌టీస్ ఉంటాయి. మీకు ఇవన్నీ కావాలి. మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిల్టర్‌లో చేసుకోవచ్చు. ఫిల్టర్‌లో మీకేం కావాలి? జస్ట్ ఎన్ఎఫ్‌టీ కావాలా? యాక్టివేటర్ కావాలా? సూపర్వైజర్ కావాలా? మేనేజర్ కావాలా? మొత్తం మనకున్న లెవెల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీకు జస్ట్ 1 సెకండ్ అండి. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకు సంబంధించింది కరెన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ కరెన్సీస్‌లో మీకు కొత్తగా అప్‌డేషన్ వచ్చింది మెటాఫోర్స్, ఫోర్స్ కాయిన్. ఫోర్స్ కాయిన్ కూడా మనం వచ్చేలాగా ఎన్ఎఫ్‌టీ అమ్మేస్తే ఫోర్స్ కాయిన్ రిసీవ్ అయిపోతుంది మనకు. ఓకే. ఫోర్స్ కాయిన్ ఉన్నవాళ్ళు ఎన్ఎఫ్‌టీ కొనొచ్చు ఫోర్స్ కాయిన్‌తో డైరెక్ట్. సో, ఇలాగ ఇచ్చారన్నమాట. కరెన్సీ కూడా మనకు మాటిక్, డాయి, యూఎస్‌డిటీ డబ్ల్యూ, ఈటీహెచ్‌తో పాటు ఎంఎఫ్ఎస్ కూడా అవైలబుల్‌లో ఉంది. సో, ఇలాగ మనం జస్ట్ ఎన్ఎఫ్‌టీ కావాలి. జస్ట్ ఎన్ఎఫ్‌టీని క్లిక్ చేసుకొని, నాకు ఫోర్స్ స్కాన్‌లో కావాలి. యెస్. ఫోర్స్ స్కాన్‌లో ఫిల్టర్ చేసుకొని క్లోజ్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఏం కనిపిస్తున్నాయి చూడండి. జస్ట్ ఎన్ఎఫ్‌టీ 4.28 ఫోర్స్ స్కాన్ అంట దాని వాల్యూ. ఫోర్స్ స్కాన్‌లో చూపిస్తుందా? దాని వాల్యూ ఇంత. సరే నాకు ఫస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా చూసుకోవాలి. ఎనర్జీ చూసుకోండి మీరు దాన్ని. దానికేమైనా ఎనర్జీ ఉందా? 0 ఉంది. సో, వర్షన్ 3 ఉన్న ఎన్ఎఫ్‌టీ కావాలి. ఎందుకంటే స్వాపింగ్‌కి పనికొస్తుంది కాబట్టి కంపల్సరీ ఎన్ఎఫ్‌టీ కావాలనుకున్నోళ్ళు ఇది తీసుకోవచ్చు. 0 ఎన్ఎఫ్‌టీ అయినా. వర్షన్ 3 కావాలి కాబట్టి. సో, అప్పుడిది సెలెక్ట్ చేసుకొని మీరు, మీ దగ్గర ఫోర్స్ స్కాన్ రెడీ ఉంటే, బై అని చేస్తే మీకు బై అయిపోతుందది. ఆటోమేటిక్‌గా మీకు ఇట్లా ఎన్ఎఫ్‌టీ వచ్చేస్తుందనమాట. మీ వాలెట్‌లో కనిపిస్తది. ఓకే. సో, ఇది దానికి సంబంధించింది. సో, ఇది ట్రైనింగ్ సీజన్ అండి. ఈ ట్రైనింగ్ సెషన్‌లో మీకు ఏదైనా అర్థమైనా, అర్థం కాకపోయినా టైం పడుతుంది. ఒకసారి మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేసి నేను యూట్యూబ్‌లో పెడతాను చూడొచ్చు. సో, దాంతో పాటు మీకేదైనా క్వెషన్ అడగాల్సిన వాళ్ళు క్వెషన్ అడగొచ్చు. టైం షార్ట్‌గా ఉంది. నేను 5కే క్లోజ్ చేద్దాం అనుకున్నా. రైట్. సో, ఏదైనా క్వెషన్ ఉంటే నేను ఇస్తాను సార్. ఏమన్నా హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడొచ్చు. రవీంద్ర సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి మాట్లాడదాం. సార్ క్వెషన్స్ ఏదైనా సార్ ఉంటే మాట్లాడొచ్చు. నేను తర్వాత రవీంద్ర సార్ చెప్పండి. మాట్లాడతాను. ఓకే. ఓకే. సార్ ఏదైనా క్వెషన్ ఉంటే అడగొచ్చు. సార్ వివో 1718 రవీంద్ర సార్ అన్‌మ్యూట్ చేయండి వాళ్ళకు. వివో 1718 అంట.
సార్ ఓకే. హలో మాట్లాడండి సార్, సార్ గుడ్ ఎవరు? ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్, గుడ్ నేను ఈవినింగ్. రాజారావు గుడ్ ఈవినింగ్. మాట్లాడుతున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇది మీరు ఎన్ఎఫ్టీది వితౌట్ ఎనర్జీ అనేది మార్కెట్ ప్లేస్ లో చూపించారు కదా ఒకటి, అవును. జస్ట్ ఓకే. ఎన్ఎఫ్టీని. దాన్ని అది వర్షన్ 3లో ఉన్నట్టు ఎట్లాగా మనం గుర్తించాలి సార్? అది ఇప్పుడు ఒకవేళ బై మనదే కదా! చేయాలనుకుంటే. ఈ ఈ మార్కెట్ ప్లేస్ అనేది మెటాఫోర్స్‌దే కాబట్టి అన్ని ఫిల్టర్ అయ్యి రెడీగుంటాయి. మీకు ఎటువంటి టెన్షన్ లేదు. వర్షన్ 3వే ఉంటాయి అన్నీ. వర్షన్ ఓకే 2ది ఓకే తీసుకోదసలు. ఎందుకంటే ఇంతకు ముందుకు మనం వేరే ఓకే. దాంట్లో చేసేవాళ్ళం. అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. సార్ ఇంకోటి ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఫిల్టర్ వర్షన్ చెప్పండి. వర్షన్ 2 ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి సార్. అవి వర్షన్ 3లోకి కన్వర్ట్ అవుతాయా లేవా సార్? వర్షన్ 3లోకి కన్వర్ట్ కావాలంటే టైం పడతది సార్. అది మనకు అప్‌డేషన్ రావాలి. యాక్చువల్‌గా ఎస్ఎఫ్‌సి 2 విషయంలో చాలా ఇబ్బందులు చేశారు అవునవును. పబ్లిక్. సో, అక్కడి నుంచి ఆ, రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సొచ్చింది. మళ్ళా అప్‌డేషన్స్ అన్ని ఫిల్టర్ చేసి ఎవరికి వాళ్ళకి సెట్ చేసేస్తారు. ఆ అప్‌డేషన్ వచ్చేంత వరకు అయితే ఆగాలి. ఓకే ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఆహ్, యెస్ సార్ ఇంకేమైనా క్వెషన్ అడగాల్సిన వాళ్ళు ఉంటే అడగొచ్చు. రైట్ సార్. టైం తక్కువుంది. నేనైతే టైంని తక్కువనే ఇచ్చాను. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. రవీంద్ర సార్ చెప్పండి సార్. మీ సార్ వాళ్ళొచ్చారా సార్? ఈరోజైతే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అదే ఒకే ఒక క్లారిఫికేషన్ కోసం ఒకరు వచ్చిండ్రి, అది క్లియర్ చేసి పంపిస్తే సార్ ఇప్పుడే జస్ట్. మంచిది సార్. మంచిది. చెప్పండి ఓకే సార్. సార్, చెప్పండి. ఓకే. ఈరోజు కొత్త అప్డేషన్ అంతా ట్రైనింగ్ బాగుండేది సార్ ఈరోజు. సుమారు యెస్. జనంకి అది ఓపెన్ చేసేదానికి కానీ ఇప్పుడు అవుతా ఉండలేదు కదా. యెస్ సార్. ఆ విధంగా అందరికీ అనుకూలమయ్యేటట్ల ఈరోజు బాగుంది. థాంక్ యూ సార్. కాకపోతే ఫోర్స్ కైన్ నాది నేను ఓకే. కొనిండేది 600 కొనింటి సార్ స్టార్టింగ్ లో. ఓకే. ఓకే. అది రెన్యువల్ కి యూజ్ చేసేసినాను, అన్ని అయిపోయిండే. ఓకే. తిరిగా నెక్స్ట్ ఒక కాయిన్ గానీ నేను కొనలేదు. నాకు 400 కాయిన్స్ అన్ని యాడ్ అయింది సార్. ఓకే. సూపర్ సార్. అదే వర్కింగ్‌లో ఉన్న గ్రేట్‌నెస్ అదే సార్. అందుకే వర్క్ చేయండి, వర్క్ చేయండి అని చెప్తున్నా. అదే 400 వచ్చిండే సార్ నాకు. సూపర్. సూపర్ సార్. ఎక్సలెంట్. సూపర్ సార్. హ్మ్. మెటాఫోర్స్, ఆ! గ్రేట్ మెటాఫోర్స్ సార్. యెస్ సార్. యెస్ సార్. సో, మరి వర్క్ చేసేవాళ్ళు మీరు వర్కింగ్ మెంటాలిటీతో, మైండ్ సెట్‌తో ఉంటే 10 మందికి చెప్పగలగల సబ్జెక్ట్ నేర్చుకుంటే మంచి ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉన్న గొప్ప ప్లాట్‌ఫార్మ్ మెటాఫోర్స్. సో, కాయిన్ రేట్ పెరుగుతుంది వాస్తవమే. కాయిన్ రేట్ ఎక్కడికో పెరుగుతది ఇంకా. ఇది తక్కువ. చాలా ఉంది పెరగడానికి. చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. పక్కన పెట్టేసేయండి. మనం చేయాల్సిన పని మీద ఫోకస్ చేయండి. అదే విషయం అందరికి చెప్పండి. అందరూ గూడా డెవలప్ అవుతారు. సార్ యెస్ సార్. ఎవరు ప్రతి భాను ఒక్కరు అంట ఎవరు? సార్, ప్రతి ఒక్కరు టైర్ ఒకటి కొన్నా గానీ కాయిన్స్ వస్తా ఉంటాయి కదా. అదే టైర్ 1 కొని ఆ! పెట్టుకున్నా చాలు. కాయి టైర్ ఒకటి కొన్నా గానీ తక్కువ రేట్‌లోనే మనకి ఒక కాయిన్ షర్ట్‌తో ఎక్కువ కొనలేం కాలం మేమనుకుంటే టైర్ ఒకటి అవును. గూడా కొనొచ్చు. కొనిస్తా ఉంటే చాలు, ఎందుకంటే కాయిన్ యాడ్ అయితా సబ్జెక్ట్ ఉంటాయి. తెలుసుకోవాలి సార్. సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు ఇవన్నీ హ్మ్. తెలుస్తాయి. చూడండి రాయల్టీ ఎన్ఎఫ్‌టీకి రావాలంటే 7,00,000 కావాలి అని చెప్తున్నారు. నేను 4,00,000కే తెప్పించాను గదా! అవును రాయల్టీ సార్. తెప్పించాను గదా! 3 ½ ఇయర్స్ వరకు ఎక్స్‌టెన్షన్ గూడా చేయించా మళ్ళీ ఇనైట్ వర్డ్స్‌ని. సో, సబ్జెక్ట్ సూపర్. నేర్చుకుంటే, తెలుసుకుంటే మనం ఏం చేయాలి? దాంట్లో ఎట్లెట్లా ఏంటి అనేది తెలుస్తది కాబట్టి, ల్యాక్ ఆఫ్ మైండ్‌తో వద్దు. అనలైజ్ చేయండి అని చెప్తున్నా. భాను సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు టాక్టైల్ తర్వాత యునైట్ వర్స్ ఇవి ఉన్నాయి కదా సార్, మొత్తం 3 యెస్ టైప్స్. సార్. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు టాక్టైల్ కంప్లీట్ అయిన తర్వాతనే యునైట్ వర్స్‌లోకి రావాలండి? లేదు సార్. అట్లేం లేదు. నో కండిషన్స్. మీరు 3 లెవెల్స్ తీసుకొని కూడా క్లాసిక్ ప్రోగ్రామ్‌లో ఇనైట్ వర్స్‌కి రావచ్చు. మినిమమ్ 3 లెవెల్స్ అయితే తీసుకోవాలి క్లాసిక్‌లో. 6 లెవెల్స్ అయినాయి సార్. ఆ! టైర్ 1కి వచ్చేసి అడిషనల్ 4 స్కాన్స్ ఎన్నైనా కొనొచ్చు. మీరు అంటే కొంటానంటే ఇప్పుడు ఎనర్జీ కావాలనుకుంటే లెవెల్స్ కొనొచ్చు టైర్స్. దానికి ఎలా సార్ అంటే టైర్ 1 తీసుకుంటే దానికి ఎంత సార్ అది టైర్ 1? అంటే దీనికి దానికి ఏంటి సార్ బెనిఫిట్స్ మనకి ఎట్లానండి? టైర్ 1 తీసుకుంటే ఆ! అర్థం కాలేదు సార్. టైర్ 1 తీసుకుంటే ఏ దానికి బెనిఫిట్ ఇప్పుడు అంటున్నారు? క్లాసిక్‌కి, యునైట్ వర్స్‌కి ఏంటి అసలు డిఫరెన్స్ ఏది? ఎక్కడ ఏది బెనిఫిట్ అని? సార్ ఇనైట్ వర్డ్స్‌లో ఫోర్స్ కాయిన్ తీసుకోవచ్చు. మెటావర్స్ లాంచ్ అవుతే ఇనైట్ వర్డ్స్‌కి ఇన్‌కమ్ షేర్ అవుతుంది. ఇనైట్ వర్డ్స్‌లో ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్ షేర్ అవుతుంది.
లాయల్టీ ప్రోగ్రామ్ ఓకే. క్లాసిక్ కూడా బెనిఫిట్ వస్తుంది ఇనైట్ వర్క్స్ లో ఉండడం వల్ల. నాకు ఓకే. క్లాసిక్ ప్రోగ్రామ్ లో 12 లెవెల్స్ ఉన్నాయి సార్, కానీ లాయల్టీ రావట్లేదు సార్ అంటే రేపొద్దున వాళ్ళకి కారణం ఏంటి అంటే ఇనైట్ వర్క్స్ లేకపోవడం. సో ఓకే. దయచేసి వినండి. ఇనైట్ వర్క్స్ లో మీకు కంపల్సరీగా టైర్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు డిఫరెన్స్ యునైట్ అయితే వర్క్స్ మీకు టైర్ 1 చెప్పండి సార్. టైర్ 1 యాక్టివేషన్‌కి ఏంటి సార్ ప్రాసెస్ అంటే టైర్ 1 యాక్టివేషన్? సార్ $100 కావాలి మీరు కాయిన్ షెడ్‌తో తీసుకుంటానంటే. ఇప్పుడు మీరు కాయిన్స్ వచ్చేసి 23 దాకా ఏమో కాయిన్స్ వస్తున్నాయి. ఎనర్జీ వచ్చేసి 50 వస్తది మీకు. ఎనర్జీ ఎప్పుడు తగ్గదు, పెరగదు. మీకెంత పెట్టారో అంత ఎనర్జీ వస్తది. సో, మీకు ఎనర్జీ ఎందుకు ఉపయోగపడుతుందంటే, రాయల్టీ ఎన్ఎఫ్‌టికి ఎనర్జీ యాడ్ అవుతూ వస్తది. 3500 ఎనర్జీ అయినప్పుడు రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. తక్కువ ఎనర్జీ ఉంటే ఎలిజిబిలిటీ కాదు. దాన్ని అంటే నాకు పెంచుకుంటూ మెయిను రావచ్చు టైర్స్ ద్వారా. పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి నాకు డైరెక్షన్ ఇస్తారండి. యెస్ సార్. పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి మనకు చక్కటి అవకాశం ఉంది. దీన్ని మీకు సిప్ లాగా ఇన్వెస్ట్‌మెంట్ ఒక ప్లానింగ్ లాగా చేసుకుంటూ, టైర్స్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వస్తే మెల్లమెల్లగా ఎనర్జీని సేవ్ చేసుకుంటూ వస్తే అదే ఎనర్జీ 3500 ఎనర్జీ అయినప్పుడు పాసివ్ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది రాయల్టీ రూపంలో. దాంతో పాటు అంటే షిప్ ఆహ్, ఏంటి లాయల్టీ ఇన్‌కమ్ వస్తుంది క్యాష్ బ్యాక్ రూపంలో పాసివ్ ఇన్‌కమ్. ఇంకా చాలా ఇప్పుడు చాలా ఫస్ట్‌లోని ప్రాజెక్ట్‌లున్నాయి. అవన్నీ కూడా పాసివ్ ఇన్‌కమ్‌కి యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్‌లోని మనకి బ్యాక్ ఎండ్ వర్క్ ఇలా చేసుకుంటే ప్రాఫిట్ ఉందన్నారు. నా అంతకుముందు స్టార్టింగ్‌లో చూపించారు మార్కెట్ ప్లేస్. ఏది సార్ బ్యాక్ ఎండ్? ఇలా వర్క్ చేసుకుంటే దీనికి బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకున్నప్పుడు మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఇలా దీని నుంచి సార్ మనకి వర్కింగ్ చేసుకోవడం యెస్. ఇన్‌కమ్ వర్కింగ్ అంటే వస్తుంది. ఏంటంటే క్లాసిక్ ప్రోగ్రామ్. క్లాసిక్ ప్రోగ్రామ్‌లో వండర్‌ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలుసు గదా! ఇన్‌స్టాంట్ రిసీవింగ్ ఉంది. మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఇన్‌కమ్ ఉంది. యునైట్ వర్డ్స్‌లో కూడా కాయిన్స్ ఒస్తాయి. అది ఎప్పుడు ఇన్‌కమ్ కనిపిస్తుంది? మార్కెట్‌లో రిలీజ్ అయినప్పుడు కాయిన్ వాల్యూ 50,000 అయింది, 1,00,000 అయిందన్నప్పుడు అట్‌లీస్ట్ హాఫ్ కాయిన్ మీకొచ్చిన వర్కింగ్‌లో 50,000 వచ్చేట్టే గదా! ఆ! 1,00,000 హ్మ్. ఎళ్ళినప్పుడు. హ్మ్. సో, అది దానికున్నటువంటి సిస్టమ్. ప్రతిది కూడా ఇంపార్టెంటే. వర్క్ చేసుకునే వాళ్ళకు ఎక్సలెంట్‌గా ఉంటుంది అంతా కూడా. పాసివ్ ఇన్‌కమ్ మీరు కావాలనుకుంటే ప్లాన్ చేసుకోండి చక్కగా. రాయల్టీకి ఎలిజిబుల్ అయ్యేలాగా, లాయల్టీకి ఎలిజిబుల్ అయ్యేలాగా చేసుకోవచ్చు. అంటే యాక్చువల్‌గా నేను తీసుకొని 1 ఇయర్ అయిపోయింది సార్. ఓకే. 6 కాకినాడనా లెవెల్స్ సార్ మీరు? తీసుకొని. అవును సార్. అవును సార్. నేనే. యెస్. యెస్. ఓకే. ఓకే. హ్మ్. అంటే మీరు పాసివ్ ఇన్‌కమ్‌లో అయితే అంటే నాన్ వర్కింగ్‌లో ఎనీ ఉన్నారా? హ్మ్. నాన్ వర్కింగ్‌లో ఉన్నాను సార్. అసలు కనీసం అంటే యెస్. డౌన్ లేయర్, అప్ లేయర్ ఏదో సైడ్ లేయర్ ఏవైతే యాడ్ అవుతాయి కదా అనుకున్నాను. అట్‌లీస్ట్ ఏ మూవ్‌మెంట్ కనిపించలేదు. ఓకే. అందు ఓకే. గురించి అసలు అంటే మీరు ఏంటి నాన్ వర్కింగ్‌లో ఉన్నారు గదా! దీన్ని కంప్లీట్‌గా. ఎట్లాగో యెస్. అవును సార్. అవును. కంప్లీట్ నాన్ వర్కింగ్. హ్మ్. హ్మ్. అందుకే సార్ కొద్దిగా టీమ్‌ని మనం చేసుకోగలగాలి. లేదనుకుంటే లెవెల్స్ పెంచుకోవాలి. యునైట్ వర్క్స్‌లో టైర్ కొనాలి. పాసివ్ ఇన్‌కమ్‌కి మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే. ఓన్లీ క్లాసిక్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేషన్ చేసి మీరు 100 ఇయర్స్ ఉన్నా కూడా ఏం లాభం ఉండదు. వస్తే ఓకే. స్కిల్స్ ఒస్తాయి. అది వేరే విషయం. హ్మ్. హ్మ్. బెనిఫిట్స్ రావాలి, పాసివ్ ఇన్‌కమ్ రావాలనుకుంటే యునైట్ వర్క్స్‌లో పార్టిసిపేషన్ చేస్తూ, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటూ ఎళ్తే, ఓట్స్ కాయిన్ తీసుకొని హోల్డ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మంచి ఇన్‌కమ్ ఉంది. ఓకే సార్. సార్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం. మార్కెట్ ఇప్పుడు టైం తక్కువుంది. అందరికీ ఆన్సర్ ఇద్దామనే టైం కూడా లేదిప్పుడు నాకు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్‌లో కలుద్దాం. నెక్స్ట్ ఎవరైనా క్వెషన్ ఏయాల్సినుంటే కూడా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మీటింగ్‌లో నాకు అడగండి. నో ప్రాబ్లమ్. మళ్ళీ అందరికి ఆన్సర్ చెప్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇవాల్టి జూమ్ మీట్‌కొచ్చిన వాళ్ళందరూ కూడా థాంక్ యూ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫోకస్ చేయండి. బిలీవ్ అండ్ ఫోకస్. ఎప్పుడైతే ఉంటదో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేనది 1 ఇయర్‌లోనే మెటాఫోర్స్ స్టార్ట్ అయిన వితిన్ 1 ఇయర్‌లోనే నేను అద్భుత విజయాలు సాధించాను. మరి నాతో పాటు మీరు ప్రయాణిస్తున్నారు. కాబట్టి మీరు కూడా విజయం సాధించాలనే తపన నాకుంది కాబట్టి మీకు ఆ విధంగా చెప్తున్నాను. నేను తప్పుగా మాట్లాడింటే ఎవరు కూడా ఫీల్ కావద్దండి. ఎందుకంటే మీకెప్పుడైతే మీ మైండ్‌కి స్టిమ్యులేట్ అవుతదో అప్పుడే మీకు డిఫరెంట్ థాట్స్ ఒస్తాయి. ఏంటి నిజంగా అంటే గుర్రదాటులాగా ఉండకుండా మనం ఏం చేయాలనేది వస్తుందనే ఉద్దేశ్యంతో నేను అలా మాట్లాడాను. తప్పకుండా అందరూ నేను చెప్పిన దానికంటే ఎక్కువగా మరి క్వెషన్స్ అడగడం కానీ, సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ ఇంట్రెస్టింగ్‌గా, ఎంథూసియాస్టిక్‌గా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ.
సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. సార్ రవీంద్ర సార్ సార్ క్లోజ్ సార్. చేసేద్దాం సార్. ఎస్ సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరండి? హలో సార్, నేను రాజారావు సార్. చెప్పండి సార్. సార్ ఇది లేయర్ 1 లేయర్ 2 టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి సార్? అదే అడగండి అని చెప్పాను, అప్పుడు ఎవరు అడగలేదు. సరే, లేయర్ 1 సరే సార్. టెక్నాలజీ అనేది ఏంటంటే, ఎస్ సార్, నెక్స్ట్ మీటింగ్ చెప్తాను యాక్చువల్‌గా. సో మీరు అడిగారు, ఓకే. ఇంపార్టెంట్ అది చాలా. ఉమ్. సింపుల్‌గా చెప్తాను. లేయర్ 1 అనే టెక్నాలజీ ఏంటంటే సార్, ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కలిగి ఉంటది. లేయర్ ఓకే. 1 అనేది ఓన్ బిల్డింగ్ లాంటిది. కాయిన్. ఉమ్. డిపెండింగ్ ఉండదు. ఓకే. సో లేయర్ 2 అనే దాన్ని ఏంటంటే డిపెండింగ్ లో ఉంటది. ఇప్పుడు లేయర్ 1 లేయర్ 2 ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎథీరియం ఉంది కదా, ఎథీరియం లేయర్ 1, ఆ. మాటిక్ వచ్చేసి లేయర్ 2. ఎందుకంటే ఆ. ఎథీరియంలో ట్రాన్సాక్షన్ ఫీజు చాలా ఎక్కువ. ఎందుకంటే దానికి సంబంధించిన దానికి సంబంధించిన మైనర్స్ డిమాండ్ అనేది ఎక్కువ డిమాండింగ్ ఉంటది ప్రైస్. అందుకే చాలా ఎక్కువ దానికి స్మార్ట్ కాంట్రాక్ట్లు ఎక్కువ ఉన్నప్పటికీ ట్రాన్సాక్షన్ ఫీజు ఎక్కువ ఉండడం వల్ల అంత క్లిక్ కాలేదు అది. కానీ దానికి ఉన్న టెక్నాలజీ అద్భుతంగా ఉంటుంది మళ్ళీ. అందుకే లేయర్ 2ని సృష్టించారు. లేయర్ 2లో ఏం చేస్తుంది, లేయర్ 1లో చేయలేని పనులు లేయర్ 2లో చేయిస్తారు. అందుకే మనకు మాటిక్ అనేది చాలా లో కాస్ట్ ఫీజులో రన్ అవుతుంది. లేయర్ 2 టెక్నాలజీ అంటే దానికి సంబంధించినదే. దాని నుంచి జనరేట్ అయ్యి లేయర్ 2కి వస్తుంది. ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తే మీకు ఫస్ట్ చెప్పాను ఈ సబ్జెక్ట్ అంతా. ఆనియన్ కట్ చేస్తే లేయర్స్ వస్తాయి. ఈ లేయర్‌లో లేయర్ 1, లేయర్ 2 తర్వాత అంతా పొట్టు ఎందుకు పనికిరాదని చెప్పాను. సో కాయిన్స్ ఏంటి, లేయర్స్‌లో ఉన్న లేయర్ 1లో ఉండేటి, లేయర్ 2లో ఉన్నటివి కాయిన్స్ చాలా వండర్‌ఫుల్ ఉంటుంది. ఉల్లిగడ్డలో ఆనియన్ ఉంటది కదా, ఆనియన్ పాయ మళ్ళీ రీప్రొడక్షన్ అవుతది. అంత పవర్ ఉంటుంది దానికి. మిగతా వాటికి ఉండదు. పొట్టుతో సమానం. కాబట్టి చాలా ఇప్పుడు మనకి నేర్చుకోవాలి, లేయర్ 2 తెలుసుకోవాలి. టెక్నాలజీ సార్. ఏది సార్? మనది ఫోర్స్ కాయిన్ అనేది మెటాఫోర్స్ యెస్. అనేది. మంచి క్వెషన్ అడిగారు. యాక్చువల్‌గా ఈటన్నిటికి భిన్నంగా ఉంది ఫోర్స్ కాయిన్. ఈ లేయర్ ఆ. 1, లేయర్ 2 వాటన్నిటికి భిన్నంగా ఉంది ఫోర్స్ కాయిన్. అది ఏంటి, ఆ భిన్నంగా ఎందుకుందనేది నెక్స్ట్ మీటింగ్‌లో మాట్లాడుకుందాం. రైట్ సార్? ఓకే థాంక్ యూ సార్. సో మచ్ సార్. ఓకే సార్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. శుభదినం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. థ్యాంక్ యూ సార్. యెస్ సార్.